ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూస్తారు కదా, కొంచెం మ్యూట్లో అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కింద టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను, అందులో వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే ఒక చిన్న లైక్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అంతే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్. అంతే, లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ డిస్క్రిప్షన్ కింద నేను ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అని ఇస్తాను, దాన్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఎలైట్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్కి ప్రాజెక్ట్స్ అనే సింబల్ ఉంటుంది, ప్రాజెక్ట్స్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈజీగా మనం ఎక్స్పెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ అనేది ఇందులో అయితే వచ్చేస్తుంది. దాన్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ ఈ లేయర్ అవుపిస్తుంది కదా, రైట్ సైడ్ లేయర్ని క్లిక్ చేసి కెమెరా సింబల్ని అయితే ఆన్ చేసేసుకోండి. మళ్ళీ ఆ లేయర్ని కిందికి అయితే తీసుకొచ్చేయండి. చూడండి, ఇప్పుడు సింపుల్గా అయితే వన్ ఫోటో క్లిక్తోనే ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా ఈ ఫొటోస్ ఉంది కదా, ఈ ఫోటోని క్లిక్ చేయండి, కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఫోటో అనేది ఇలా పెట్టేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫోటో అనేది సెట్ అయిపోతుంది. కొంచెం కాకపోతే ఫింగర్తోనే అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెంబర్స్ ఆపిస్తున్నాయి, దాన్ని క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. చూడండి, సెట్ కాకపోతే ఇలా ఫొటోస్ని ఎలా అంటే ఇలా క్లిక్ చేయండి, కలర్ అండ్ ఫిల్ ఇక్కడ ఫొటోస్ని క్లిక్ చేసి ఫోటోని క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ చేయండి. చూడండి, ఆడ సెట్ అయిపోతుంది ఫోటో. ఇలానే ఈ ఫొటోస్ అన్నీ అడ్జస్టబుల్ పెట్టేసుకోండి. నెక్స్ట్ ఏమిటంటే ఇక్కడ మనకు మీ ఫోటో ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఉన్న ఫోటో అయితే ఒకటి పెట్టాలి ఈడ. అందుకే ఇది చూడండి, ఈ ఫోటో అనేది ఒకటి ఉంచండి. అంటే ఎగ్జాంపుల్ ఈ ఫోటో ఉంది కదా, చూపిస్తాను. ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని ఇలానే ఒక ఫోటో ఉంటుంది కదా, మీరు పెట్టేసుకొని ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అదే ఫోటో మళ్ళీ మనకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఉన్న ఫోటోని అయితే చేసుకోండి ఒకటి. ఇలా క్రోమ్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని కొడితే వచ్చేస్తుంది, అందులో అయితే రిమూవ్ అయితే చేసుకోండి. లేకపోతే కామెంట్ అయితే చేయండి మీ దగ్గర బ్యాక్గ్రౌండ్ రిమూవ్ లేకపోతే, నేనైతే మీకు చెప్తాను. ఈ ఫోటో ఉంది కదా పిఎన్జీ, దాన్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ రిమూవర్, ఇది బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో, ఇది బ్యాక్గ్రౌండ్ తీసిన ఫోటో. ఇలా ఫోటో మీరు కూడా ఏ ఫోటో పెట్టేస్తున్నారో ఆ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఉంటేనే పెట్టేయండి, లేకపోతే సెట్ కాదు. ఇలా పెట్టేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. చూడండి, ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్లో కరెక్ట్ సెట్ అయింది. చూడండి, ఇది చూపిస్తుంది కదా, ఇదైతే ఇలా అయితే కరెక్ట్ అడ్జస్టబుల్ అవుతుంది. చూడండి, ఇలానే మీరు ఒక ఫోటో జరిపేసుకోండి. లిరికల్ అయితే మనకు అది ఫాంట్ అనేది అందులోనే ఉంటుంది, ఎలైట్ మోషన్లో చేంజ్ చేసుకుని కూడా అవసరం లేదు. ఇంత ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో అనేది నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి చిన్న సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ, జై హింద్.